బ్యూటిఫుల్. ఓ మై గాడ్, బ్యూటిఫుల్. అబ్బా, హర మహాదేవ. చూసారా కాళ్ళు ఉన్నాయి, చూసారా కాళ్ళు. ఇక్కడ మనకు శిరాలు మీద వెళ్ళి మనకి శివయ్యకి అభిషేకం జరుగుతుంది. కృష్ణ భగవానుడు ఇంక్రెడిబుల్, బ్యూటిఫుల్ అండి. బ్యూటిఫుల్ చూడండి, ఇంక్రెడిబుల్, చాలా అద్భుతం. ఓనర్లు హనుమాన్జీ, హర హర మహాదేవ్, శంభో శంకర. సో దేవాలయం అయితే ఇన్క్రెడిబుల్ అండి, చాలా అద్భుతంగా ఉంటుంది. ఇదంతా కేవ్, మనం ఇలా వెళ్ళి ఇప్పుడు ఇందులో వెళ్ళి రావాలి. సో చాలా అయితే బాగుంది ఎక్స్పీరియన్స్ ఇది. సో వెరీ గుడ్ ఈవినింగ్ ఫ్రమ్ అమృత్సర్ అండి. నేనైతే చక్కగా వాక్ బార్డర్ చూసేసి నేనైతే మళ్ళీ అమృత్సర్ అయితే వచ్చాను. ఇక్కడ నేను ఇప్పుడు ప్రెసెంట్ అయితే లాల్ దేవి సమీపంలో అయితే ఉన్నాను. ఇదే నా లాస్ట్ వ్లాగ్ ఇన్ అమృత్సర్. మళ్ళీ నేను సాయంత్రం ఎక్కడికైతే వెళ్ళిపోతున్నాను. సో ఇది మనకి శివాజీ పార్క్ రోడ్ మహీంద్ర కాలనీ దగ్గర ఈ అద్భుతమైన దేవాలయం కట్టించడం అయితే జరిగింది. నేనైతే ఆ దేవాలయంకి వెళ్ళి అయితే మీకు చూపిస్తాను. నేను మధ్యాహ్నం వచ్చాను కానీ అది మరి సగం దాంట్లో నాకు వీడియో అనేది క్యాప్చర్ చేయలేకపోయానండి. సో నేను పొద్దున్న ఆ పక్కలో వచ్చాను కానీ ఇది మన మెయిన్ ఎంట్రన్స్. ఇది ఓం నమ శివాయ్, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అక్కడైతే ఉన్నారు. లోపలికి అయితే వెళ్ళి దర్శించుకుందాం. చెప్పులు అయితే బయట పెట్టేస్తాను. సో చాలా అద్భుతమైన దేవాలయం అండి. మనకి అమృత్సర్లో ఇది కూడా వన్ ఆఫ్ ది పిలిగ్రిమేజ్ సైట్స్. మామూలు పిలిగ్రిమేజ్ సైట్స్ చాలా మహోన్నతమైన దేవాలయం. సో ఇక్కడ చెప్పులు పెట్టేసి లోపలికి అయితే వెళ్తాను మొత్తానికి అయితే ఇది నా చివరి దేవాలయం. ఇక్కడ ఈ దేవస్థాన స్థానం దర్శించుకొని లోపలికి అయితే వెళ్ళిపోతాం. మనకు కనిపిస్తుంది మొదట మనకి వైష్ణవిదేవి, దాని తర్వాత మనకు లాల్ మాతాదేవి కూడా ఉంటుంది లోపల. సో ఇది టెంపుల్ గైడ్ మ్యాప్. ఇదంతా బ్యూటిఫుల్, ఇంక్రెడిబుల్ అండి, చాలా అద్భుతంగా ఉంది. సో మధ్యాహ్నం అయితే వచ్చాను, సగం అయితే రికార్డ్ చేశారు కానీ మరి అది అంతంత మాత్రమే అది అయింది. సరిగ్గా ఫుల్గా అయితే రికార్డ్ చేయలేకపోయింది. ఇది హనుమాన్జీ. సో ఇది మన విష్ణు భగవానుడు, లక్ష్మీదేవి, గరుడమూర్తి. సో అది మనకి విష్ణుమాత వైష్ణోదేవి గుహ. ఇదే మనకి లాల్ మాత అండి, చాలా అద్భుతం. ఈ తల్లి అందరిని కూడా, ప్రతి రిలీజన్ కూడా వెల్కమ్ చేస్తూ ప్రతి ఒక్కరిని కూడా ఇక్కడ మనకి తిండి కూడా పెడతారు, భోజనం కూడా పెడతారు. మధ్యాహ్నం అయితే నేను తిన్నాను కూడా. బ్యూటిఫుల్. సో ఇది వినాయకుడు, సో ఇది గరుడమూర్తి. సో లోపల కేవ్లోకి అయితే వెళ్దాం. సో ఇదంతా నేను పొద్దున్న వచ్చాను కానీ మరి అన్ఫార్చునేట్లీ ఐ కుడెంట్ రికార్డ్, ఛార్జింగ్ అయిపోవడం వల్ల మనం చేయలేకపోయాను. కానీ వాల్మీకి మహర్షి, లవకుశులు, అద్భుతం చూడండి, చాలా మహా అద్భుతంగా ఉంటుంది దేవాలయం. ఇదంతా కూడా మనకి అన్ని రకాల దేవాలయాలు కూడా మనకి ఇక్కడ ఉంటాయండి. మనకి వైష్ణవిదేవి కేవ్ అంటారు దీన్ని. బ్యూటిఫుల్. సో పొద్దున్నే ఎక్కువ మంది జనం ఉన్నారు. ఇప్పుడు ఫ్లో తగ్గింది కానీ ఇది మనకి నైట్ 12 గంటల వరకు దేవస్థానం అయితే ఓపెన్లో ఉంటుంది. ఉదయం 5 గంటలకు స్టార్ట్, 5 గంటలకు స్టార్ట్ అయ్యి రాత్రి 12 గంటల వరకు దేవస్థానం ఓపెన్లో ఉంటుంది. సో ఆ లాల్ మాతాదేవి ఏంటంటే అందులో గొప్పతనం ఏంటంటే ఆవిడ ఈ ఆహారం అనేది స్వీకరించదండి. ఆవిడ ఓన్లీ ఫ్రూట్స్, మిల్క్, వాటర్ ఇవి మాత్రమే స్వీకరిస్తుంది. సో తనకు బాగా ఇష్టమైంది ఏంటంటే మెడిటేషన్. సో 1918లో ఈ అద్భుతమైన దేవస్థానం అయితే నిర్మించడం అయితే జరిగింది, ద గాడెస్ ఆఫ్ ఫెర్టిలిటీ. బ్యూటిఫుల్ చూడండి, చాలా అద్భుతం. కోరిదేవి ఇప్పుడు ఇందులో వెళ్ళాలి. ఆవిడ వెళ్తుంది కదా, అందులో వెళ్ళాలి ఇప్పుడు. సో దేవాలయం అయితే ఇన్క్రెడిబుల్ అండి, చాలా అద్భుతంగా ఉంటుంది. ఇదంతా కేవ్, మనం ఇలా వెళ్ళి ఇప్పుడు ఇందులో వెళ్ళి రావాలి. సో
చాలా అయితే బాగుంది ఎక్స్పీరియన్స్. ఇది ఒక బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ ఇది. సో పూల్ మాల్ శీష్ మాల్ అన్నీ కలిపేసి చక్కగా ఇక్కడైతే అమర్చారు. సరస్వతీదేవి, సంతోషమాత, లవకుశులు. తెల్లారు వచ్చేటప్పటికి చాలా రద్దీగా ఉన్నాం. ఇదిగోండి మనకి వాల్మీకి మహర్షి, లవకుశులు, దుర్గామాత, సంతోషమాత, పరమేశ్వర. సో డెఫినెట్లీ 100% వర్త్ విజిటింగ్ అని చెప్తాను నేను. సో ఈ తల్లి అందరికీ ఏం చెప్తుందంటే, ప్రతి రిలీజన్కి అందరూ సమానులే, అందరు కూడా చక్కగా నా దగ్గరికి వచ్చి నా దేవస్థానాన్ని వీక్షించండి అని చెప్పి అద్భుతమైన మెసేజ్ అయితే మనకి అందరికీ ఇస్తుంది. సో వైష్ణవదేవి మనకి పైన అంతా కూడా వైష్ణవదేవి కేవి అనేది ఇది జస్ట్ ట్రైలర్ మాత్రమే. ఒరిజినల్ అనేది నేను రేపు మ్యాక్సిమం రేపు అనుకుంటాను కాశ్మీర్ వెళ్తాను. అక్కడ రియల్ ప్రతి దేవాలయం కూడా ఒక సీక్రెట్ ప్లేస్ అనేది ఉంటుంది. అక్కడికైతే నేను రేపు వెళ్తాను, వెళ్ళి అయితే మీకు చూపిస్తాను. సో పంచముఖి లింగాలు మనం చాలా దగ్గరలో చూసాం. ఇది మనకు చాలా పెద్ద లింగం అండి. హర హర మహాదేవ శంభో శంకర ఓం నమః శివాయ. సో ఇది అయిపోయిన తర్వాత నేను మళ్ళీ గోల్డెన్ టెంపుల్కి వెళ్తాను. వెళ్ళి మరి నైట్ వ్యూ అనేది మీకు చూపిస్తాను. బట్ స్టిల్ ఇదిగోండి జగత్ ప్రభు బ్రహ్మదేవుడు ఎక్కడ పూజించరు అంటారు, కానీ మనం ఇండివిజువల్గా ఒకే శ్రైన్ అనేది ఎక్కడ ఉండదు. కాకపోతే స్టిల్ హీజ్ వర్షిప్ ఇన్ లాట్ ఆఫ్ ప్లేసెస్. బ్యూటిఫుల్, చాలా అద్భుతంగా ఉంది. ఇదంతా కూడా చూడండి మనకి హర హర మహాదేవ శంభో శంకర. బ్యూటిఫుల్. చూడండి మనకి శంకరాచార్య, విష్ణు భగవానుడు. సో పూల మహల్, శీష్ మహల్ డిజైన్ కూడా అద్భుతంగా ఉంది, చాలా బ్యూటిఫుల్. ఇంక్రెడిబుల్ అండి, అద్భుతం, మహా అద్భుతం. బ్యూటిఫుల్. ఈ దేవస్థానం చాలామంది రావట్లేదు, కానీ పొద్దున్న చాలామంది వచ్చారండి. మొత్తం కాశ్మీర్ ప్రజలందరూ కూడా, నేను తెల్లారి వచ్చేటప్పుడు కాశ్మీర్ ప్రజలు ఎక్కువ మంది వచ్చారు. అమృత్సర్లో ఇది వన్ ఆఫ్ ది మోస్ట్ బ్యూటిఫుల్ టెంపుల్ దట్ ఎవ్రీ వన్ హ్యాస్ టు కమ్ అండ్ విజిట్. సో మనకి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, నెక్స్ట్ విష్ణు భగవానుడు, శ్రీదేవి, భూదేవి విగ్రహాలు. ఇదిగోండి ఇక్కడ కేవ్ ఉంది. మనం సింహం నోట్ లోపలికి అయితే వెళ్తాం. సో ఇదంతా చూడండి మనకు అచ్చు కేవ్ మోడలే ఉంది. సో రాముల వారు, లక్ష్మణుడు, సీతాదేవి, శివయ్య, మనకి రాముల వారు, లక్ష్మణుడు, వాల్మీకి మహర్షి, సీతాదేవి, మొత్తం రామాయణానికి సంబంధించిందంతా ఉంది. లవకుశుల గురువు. ఇది సీతాదేవి లేడి పిల్లని చూసిన సందర్భం. సో చక్కగా లక్ష్మణుడు కింద కూర్చొని చూస్తుంటే సీతాదేవి కోసం రాములు వారు బాణం వేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇంక్రెడిబుల్ అండి, ఇలాంటి దేవాలయం నేను ఎక్కడా చూడలేదు. సో ఒక దగ్గరికి వెళ్తే ఒకటి డెఫినెట్లీ 100% రికమెండ్. వన్ ఆఫ్ ది పిల్గ్రిమేజ్ విజిట్స్ దట్ యూ విల్ హ్యావ్ టు డెఫినెట్లీ కమ్ అండ్ విజిట్ దిస్ టెంపుల్. సచ్ ఎ బ్యూటిఫుల్ దేవాలయం. సో ఇది ఓనర్లు హనుమాన్జీ, హర హర మహాదేవ శంభో శంకర.
రాముల వారు లక్ష్మణాజీ. ఇదిగోండి రాముల వారు, సీతాదేవి, లక్ష్మణుడు, హనుమాను. హర హర మహాదేవ్ శంభో శంకర. ఇంక్రెడిబుల్. ఇలాంటి దేవాలయాలకి రావడం భాగ్యమే, మహాభాగ్యమని చెప్పాలి. బ్యూటిఫుల్. ఓ మై గాడ్, ఎలా ఉంది అసలు, అద్భుతం. సీతామాత చూడండి ఎంత చక్కగా నిండుగా, ఎంత అందంగా ఉందంటే అంత అందంగా ఉంది మహాతల్లి. లవకుశులు గుర్రం పడతారు కదా, అశ్వర్ మేధ యజ్ఞ. సో గుర్రాన్ని వదిలి అది ఎక్కడికి వెళ్తే అక్కడ పట్టుకుంటే ఇవి పట్టేస్తారు లవకుశులు. సో ఇదంతా చరిత్ర మామూలుగా ఉండదు. వాల్మీకి మహర్షి లవకుశులు. చూడండి, వన్ ఆఫ్ ది బెస్ట్ టెంపుల్స్ ఐ హ్యావ్ సీన్ సో ఫర్. సో డైరెక్ట్గా మరి వైష్ణోదేవి మాతకు కూడా నేను వెళ్తాను. ఆంజనేయ జై హనుమాన్. గూజ్ బంప్స్ వ్లాగే ఇది. కాళీమాత అవతారం. సో లాల్ మాతాదేవి అని మనం కింద ఉండి ఆ దేవస్థానం మనకి ఎక్కడ కనిపించలేదు. నాకు ఎక్కడే ఫస్ట్ టైం చూశాను. సో ప్యూర్ హెర్ సోల్ ఇస్ టోటలీ డెడికేటెడ్ టు మెడిటేషన్. షీ విల్ నాట్ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ ఫుడ్ అదర్ దాన్ మిల్క్, ఫ్రూట్స్ అండ్ వాటర్. సో బాలయ్య. సో ఇది అద్భుతంగా ఉంది బుద్ధుడి విగ్రహం. కాకపోతే మీరు అమృత్సర్ వచ్చేటప్పుడు గోల్డెన్ టెంపుల్ కాకుండా మీరు ఈ దేవాలయం కూడా మీరు యాడ్ చేసుకోండి. దుర్గినా టెంపుల్ ఒకటి, ఇది ఒకటి, ఇంకా వాగ్ బార్డర్ కూడా మనకి చాలా అద్భుతం అండి. ఎందుకంటే పాకిస్తాన్ వాళ్ళు డైరెక్ట్గా మనకు కనిపిస్తారు చక్కగా. ఆవిడ లాల్ మాత. సో తన ఓన్లీ మెసేజ్ ఏంటంటే షీ ఈజ్ ద మదర్ ఆఫ్ ఎవ్రీ రిలీజియన్ అండ్ ఎవ్రీ వన్ హ్యాస్ టు కమ్ టు దిస్ టెంపుల్ విత్ ఈక్వాలిటీ. వీళ్ళు రాకూడదు వాళ్ళు రాకూడదు అని కాకుండా భక్తులందరికీ కూడా ఇది ఓపెన్ ఫర్ ఎవ్రీ వన్ అండి. హర హర మహాదేవ్ శంభో శంకర. బ్యూటిఫుల్. జగన్నాథ స్వామి, సుభద్రాదేవి. సో ఇది మన 12 గంటల వరకు ఈ దేవస్థానం అనేది ఓపెన్లో ఉంటుంది. యూ ఆర్ ఆల్వేస్ ఓపెన్ టు కమ్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం. ఇది కూడా చూడండి, అద్దర్ మిర్రర్స్. బ్యూటిఫుల్. డెఫినెట్లీ 100% is worth visiting temple and one of the most pilgrimage sites that you will find in అమృత్సర్. ఈ దేవాలయం మస్ట్ అండ్ షుడ్ అటెండ్ అవ్వండి. చూడండి మనకి ఆర్కిటెక్చర్స్ కూడా మనకి ఫోటోల్లో శీష్ మహల్ ఇలా పెడతారు కానీ ఇక్కడ డైరెక్ట్గా కనిపిస్తుంది. 1989లో కట్టించినా కూడా ఇన్క్రెడిబుల్. వన్ ఆఫ్ ది బెస్ట్. చూడండి, డెఫినెట్లీ వన్ ఆఫ్ ది బెస్ట్ పిల్గ్రిమేజ్ సైట్స్ ఇన్ అమృత్సర్. హర్ హర్ మహాదేవ. ఓం నమ శివాయ. రాముల వారు, సీతాదేవి, రాధాకృష్ణులు, దత్తాత్రేయ, ఆంజనేయ, బాలకృష్ణుడు, హనుమాను, భవానీమాత, కాళీమాత, కృష్ణ భగవానుడు, రుక్మిణీదేవి, జైన్ తీర్థంక, వాల్మీకి మహర్షి, లవకుశులు. ఏంటి దేవాలయం అంతా కూడా
అద్భుతం, మహా అద్భుతం. చాలా చాలా బాగుంది దేవాలయం. జైన్స్ అన్ని దేవాలయాల్ని మిక్స్ చేసి ఒక దేవాలయంలో కట్టించడం అది జరిగింది. 1989లో కట్టించినా కూడా ఇన్క్లూడ్ వన్ ఆఫ్ ది బెస్ట్ టెంపుల్స్. ఇవన్నీ జైన్స్ తీర్థంకరాస్. సో గోల్డెన్ టెంపులే కాదు, ఇంత అద్భుతమైన దేవాలయాలు కూడా ఇక్కడ ఉన్నాయి. బ్యూటిఫుల్. శివ పార్వతులు, దుర్గాదేవి, శంకరాచార్య, చూడండి ప్రతి ఐడ్లు కూడా ఇది డిఫరెంట్ టైప్ ఆఫ్ మెటీరియల్, చాలా అద్భుతంగా గీశారు. చూడండి పైన మనకి జ్యువెలరీ, శంకరాచార్య ఇక్కడ మన విఘ్నేశ్వరుడు, వినాయక స్వామి, గజాయన్, కోమలవల్లి. సో లోటస్ ఉంటే మనకి కోమలవల్లిని. విష్ణు భగవానుడు, శంకరాచార్య, ఇక్కడ మనకి విష్ణు భగవానుడు, రాముడు వారి సీతాదేవి, హనుమాన్. బ్యూటిఫుల్. చూడండి దాని ఆర్కిటెక్చర్ కూడా ఎంత అందంగా కట్టించడం అయితే అంత అందంగా కట్టించారు. మొత్తం అన్నీ చూడండి బ్యూటిఫుల్. Forts you have seen with beautiful mirrors, but here you are seeing beautiful shrines with the goddess Vishnu Bhagavanudu, Garuda Murti. Definitely it's a blessing. Jagatpita Brahmaji, atana పాదాలు, ఓం నమః శివాయ. సో ఇవన్నీ జ్యోతిర్లింగాలండి. శ్రీ గిరినేశ్వర్, మల్లికార్జున ఆంధ్రప్రదేశ్, ట్రంబకేశ్వర్, మహాకాళేశ్వర్. వేటికి కూడా నేను వెళ్ళలేదు. కాశీ విశ్వనాథ్ దీనికైతే వెళ్ళాను. శ్రీ కేదార్నాథ్, అది ఇప్పుడు మరి వెళ్ళడానికి అయితే అవ్వదు. బ్యూటిఫుల్. డెఫినెట్లీ వన్ ఆఫ్ ది బెస్ట్ టెంపుల్స్. మనకు మొత్తం శీష్ మహల్, పూల్ మహల్ ఇలాంటివన్నీ అద్భుతాలన్నీ కనిపిస్తాయి. ఎలా ఉంటాయి అలా ఉన్నాయి. అటు పక్కన ఉండి కనిపించదు కాబట్టి ఇటువంటి చూపించేస్తున్నాను. రాముల వారు, సీతాదేవి, లక్ష్మణుడు, భరత శత్రుఘ్న, హనుమాన్, రాధాకృష్ణులు, రామేశ్వరం అయితే నేను వెళ్ళాను. రామేశ్వరం, నాగేశ్వరం కూడా వెళ్ళాను. మధ్యప్రదేశ్ ఓంకారేశ్వర, దీనికైతే మళ్ళీ వెళ్ళాలండి. సోమనాథ్ దేవాలయంకి అయితే వెళ్ళాను.
భీమశంకర పూణే మహారాష్ట్ర. దీనికి వెళ్ళలేదు. చూడండి ఎన్ని జ్యోతిర్లింగాలకి వెళ్ళాల్సినవి ఉన్నాయి, పెండింగ్ చాలా ఉన్నాయండి. చూడండి చాలా అద్భుతంగా ఉంది. పరమేశ్వరుడు ఓం నమ శివాయ, హర హర మహాదేవ. చూడండి దీనికి వెళ్ళే ప్రాంతం అంతా కూడా అదొక అద్భుతమైన ప్రయాణమే. మొత్తం కేవ్ అంతా కూడా చాలా అద్భుతంగా ఉంది. సో ఫార్ ఐ హ్యావ్ సీన్ సో మెనీ కేవ్స్, దిస్ వాజ్ రియల్లీ ది బెస్ట్ వన్. తిరుపతి బాలాజీ, స్పెల్లింగ్ రాంగ్ కానీ స్టిల్ ఇట్స్ ఇంక్రెడిబుల్. లడ్డు గోపాల, మీనాక్షి దేవి, జగన్నాథ్ పూరి, ఒడిశా. ఈ చార్ధామ్కి అయితే వెళ్ళాను. 4 చార్ధాములు 3 చార్ధాములకి అయితే వెళ్ళానండి. ఒక్క మనకి కేదార్నాథ్ పెండింగ్ ఉంది కానీ అది మరి అయ్యేటట్లేదు. చూడాలి, వేరే టైంలో చూడాలి. అది విష్ణు భగవానుడు. సో 4 చార్ధాముల్లో 3 అయితే చేశాను. ద్వారకా, జగన్నాథ్ పూరి, ఇంకా కేదార్నాథ్, బద్రీనాథ్ చేయలేదు. అది మళ్ళీ అది ఏదో స్పెషల్గా ఏదో ఒక రోజు చూసుకుని వెళ్ళాలి. అది అయితే రామేశ్వరం కూడా వెళ్ళాను. సో ఓన్లీ పెండింగ్ చార్ధామ్ అది ఒకటే మిగిలింది. దాని తర్వాత మరి జ్యోతిర్లింగాలంటే మరి మధ్యప్రదేశ్లో 3 ఉన్నాయి, అవి కవర్ చేస్తాను స్లోగా. చాలా అంటే చాలా చాలా బాగుంది. శ్రీ రామేశ్వర్ ధామ్. పశుపతి నేపాల్ అంటే మనం పశుపతి వెళ్తాం కానీ ఫస్ట్ మన దేశం అయిన తర్వాత నేను వెళ్తాం. శ్రీ ద్వారకాలో అయితే ఇది అద్భుతమైన నల్లగా ఉంటే మనకి కృష్ణుడు, అది మేఘస్యం అంటాం, డార్క్ అండ్ బ్యూటిఫుల్. సో ద్వారకాధీశ్లో మనకి న్యూ ద్వారకా కానీ ఓల్డ్ ద్వారకా అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ ఓల్డ్ ద్వారకాలో ప్రాచీన మందిరం అనేది చాలామంది వెళ్ళట్లేదు. కానీ చాలామంది ఏమనుకుంటున్నారంటే, నేను వెళ్ళి చూపించిన దాకా వాళ్ళు ఏమనుకుంటున్నారంటే సబ్మర్జ్ అయిందని అనుకుంటున్నారు. కానీ సబ్మర్జ్ అయితే కాలేదు, ఓల్డ్ ద్వారకా అనేది ఉంది. మీ అందరూ కూడా అక్కడికి వెళ్ళి ఫెర్రీ రైడ్ అనేది నేను నీట్గా డీటెయిల్స్ అనేది తెలియజేస్తాను. అక్కడికి అయితే వెళ్ళి మీరు చక్కగా చూడొచ్చు. చూడండి, సో ఇది ఒకే ఇందు లోపలికి అయితే వెళ్ళాలి. వచ్చిన తర్వాత మనకు మందిర దర్శనం అయితే జరుగుతుంది. ఇది మన హనుమాన్జీ. చూడండి ఈ క్యూలో కూడా దూరేనా, ఎంత విచిత్రంగా ఉందంటే అంత విచిత్రంగా ఉంది. కింద మనకి నీళ్ళు కూడా ఉన్నాయి. చూడండి, డెఫినెట్లీ 100% విజిటింగ్. ఇది ఒక బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. చూడండి కింద మనకి నీళ్ళు కూడా ఉన్నాయి. హర హర మహాదేవ శంభో శంకర. సో మనకి ఇక్కడ చూసారా, ఇదంతా గోమాత ఆకారంలో ఉంది. అక్కడ 4 శిరాలు అయితే ఉన్నాయి. ఆ శిరాల లోపల వెళ్ళి మనకి అభిషేకం అయితే శివకి జరుగుతుంది. ఎంత బ్యూటిఫుల్, ఇదంతా గోమాత. గమనించారా మీరు? అది గోమాత నోరు. ఇదంతా కూడా మనకి తన శిరాల నుండి అభిషేకం అయితే జరుగుతుంది. బ్యూటిఫుల్. అబ్బా, హర హర మహాదేవ. చూసారా కాళ్ళు ఉన్నాయి, చూసారా కాళ్ళు. ఇక్కడ మనకి శిరాల మీద వెళ్ళి మనకి శివయ్యకి అయితే అభిషేకం జరుగుతుంది. సో వైష్ణవ దర్శనం చక్కగా అయిపోయింది. సో లోపల కూడా మనకి రాధాకృష్ణులు చూడండి, ఇంకడు చాలా అద్భుతం. సో తనే లాల్ మాత. సో మనకు అక్కడ లాల్ మాతా దేవి అన్నారు. లాల్ మాతా దేవి కాకుండా మనకు లోపల వైష్ణవి కేవ్ ఉంది. మనకి రియల్ వైష్ణవి దేవి దగ్గరికి రేపు వెళ్తాను, జమ్మూ.
సో ప్రస్తుతానికి అయితే ఒక్క వైష్ణవి దేవే మరి జమ్మూలో ఓపెన్ ఉందండి. మరి అమర్నాథ్ అంటే మరి అమర్నాథ్ దర్శనం అయితే అవ్వదు, అది ప్రెజెంట్ అయితే క్లోజ్ అయిపోయింది. బ్యూటిఫుల్, ఎక్స్ట్రా ఆర్డినరీగా ఉంది. దేవాలయం ప్రాంగణంలో కూడా మనకు చాలా షైన్స్ అయితే ఉన్నాయి. సో బ్యూటిఫుల్, ఎక్స్ట్రా ఆర్డినరీగా ఉంది దేవాలయం. కృష్ణ భగవానుడు ఇంక్రెడిబుల్, బ్యూటిఫుల్ అండి. మొదట హనుమాను, చూడండి ఇంక్రెడిబుల్, చాలా బ్యూటిఫుల్ అండి. మొత్తం అన్ని దేవాలయాలు, ఇక్కడ ఎన్ని దేవాలయాలు ఉన్నాయి చూడండి. బ్యూటిఫుల్, అద్భుతమైన శివలింగం. చూడండి, వన్ ఆఫ్ ది బెస్ట్ టెంపుల్స్, చాలా అద్భుతంగా ఉన్నాయి. మొత్తం దేవతలు, హిందూ గాడ్స్ అందరూ కూడా ఇక్కడే ఉన్నారు. చాలా అద్భుతంగా ఉంది టెంపుల్. ఆర్కిటెక్చర్ కూడా వన్ ఆఫ్ ది బెస్ట్. किस्मत मेरी जगा दे ए जोता वाली माई, किसा दे आंचल दी करके छाया, आंचल दी करके छाया. So definitely one of the best temples I have seen. అమృత్సర్లో నాకు ఈ రోజు అయితే మొత్తం మోక్షం ఎలా ఉంది. మళ్ళీ గోల్డెన్ టెంపుల్ వెళ్ళి, గోల్డెన్ టెంపుల్ కూడా నేను వెళ్తాను మళ్ళీ. ఇంక్రెడిబుల్, చాలా అద్భుతం. సో ఇవేనండి మనకి లాల్ మాతాదేవి మందిర్ విశేషాలు. మనకి ఈవిడేని మనకి లాల్ మాతా దేవి, అద్భుతం, ఇంక్రెడిబుల్ టెంపుల్ దట్ ఎవ్రీవన్ హ్యాస్ టు కమ్ అండ్ విజిట్. సో డెఫినెట్లీ వన్ ఆఫ్ ది బెస్ట్ టెంపుల్స్ ఐ హావ్ సీన్ ఇన్ అమృత్సర్ అండి. మనకి అమృత్సర్లో చాలా గోల్డెన్ దేవాలయమే కాకుండా మనకి దుర్గా దేవాలయం తర్వాత మనకి ఇది కూడా వైష్ణోదేవి దేవాలయం, లాల్ మాత దేవాలయం కూడా చాలా విశిష్టమైనది, చాలా ప్రత్యేకమైనది. హోలీ ప్లేస్ ఫర్ ఆల్ pilgrimage to come and visit this beautiful temple that exists in Mohindra Colony. So for now అయితే గుడ్ బై టు అమృత్సర్. ఈరోజు నైట్ అయితే మళ్ళీ నేను గోల్డెన్ టెంపుల్కి వెళ్ళి చక్కగా నా అద్భుతమైన టైం అనేది అక్కడ స్పెండ్ చేసి రేపు మార్నింగ్ అనేది నేనైతే హిమాచల్కి కానీ లేకపోతే జమ్మూ వెళ్ళి వైష్ణవ దర్శనం చేసుకుంటాను. ఫర్ నౌ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ లాల్ మాతా మందిర్ బై.